ఓం నమస్తస్మై భగవతే ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ అర్హతే సమ్యక్ సంబుద్ధాయ న పరేషాం చ పారుష్యం పరేషాం చ పారుష్యం న పరేషాం కృతాకృతం పరేషాం కృతాకృతం ఆత్మనః కేవలం పశ్యేత్ ఆత్మనః కేవలం పశ్యేత్ అకృతాని కృతాని చ. కృతాని కృతాని చ. ఈ పర అనే శబ్దము సుపీరియర్ అనే అర్థంలో వాడినప్పుడు పరం అని అంటారు. పరం బ్రహ్మ, ద సుపీరియర్ రియాలిటీ, ద సుప్రీం రియాలిటీ అనే సెన్స్లో, అంటే ఉత్కృష్టమైనది అనే సెన్స్లో వాడినప్పుడు అది సర్వనామ శబ్దం కాదు. పరంపరే పరాని సర్వనామం కూడా అలాగే ఉంటుంది. సో అక్కడ సర్వనామ శబ్దం కాదు. ఎప్పుడైతే ఇతరుడు అనే సెన్స్లో వాడతారో, ది అదర్ అనే సెన్స్లో వాడితే అది సర్వనామ శబ్దం అవుతుంది. కాబట్టి దాని ముఖం చూసి అది ఏ అర్థంలో వాడారో చెప్పచ్చు. పరేషాం అంటే సర్వనామం, సర్వస్య సర్వయో సర్వేషాం అన్నారు కదా. సర్వనామం కనుక ఇతరులు అని అర్థం. ఇతరులు అంటే ఎవరండి అంటే లుక్ అరౌండ్ యూ, ద పీపుల్ విత్ హూమ్ యూ రిలేట్, దట్ ఈస్ ది ఇతరులు. ఎవరితోటైతే మనం రిలేట్ అవుతామో వాళ్ళందరూ ఇతరులలోకి వస్తారు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న ఇతరుడు, ఇప్పుడు ఆటో వెళ్ళిపోతుంది అనుకోండి, ఆటోలో కూర్చుని ఒక ఆయన డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అతను ఇక్కడ ఉన్న ఇతరుడు కాదు. ఆయన ఆటో ఖాళీగా ఉందని మీరు పిలుస్తారు, అప్పుడు ఇతరుడు అవుతాడు. రిలేషన్ ఉండాలి, యు రిలేట్. కొన్ని సందర్భాల్లో మనుషులు ఏం చేస్తారంటే రిలేషన్ పెట్టుకుంటారు, ఏదో భార్య భర్త కొడుకు ఇలాంటి రిలేషన్ పెట్టుకుంటారు. పశుపక్ష్యాదుల్లో మీకు అలాంటి రిలేషన్స్ కనపడవు, మనుష్యుల్లోనే కనపడుతుంది. మహాభారతంలోనూ అక్కడ ఏదో మాట రాశారు, ఒకప్పుడు ఇలాంటి రిలేషన్స్ లేని సమాజం ఉండేది అంటూ, ఏదో అలాంటి వచనాలు కూడా లేకపోలేదు. ఆది మానవ సమాజంలో ఇటువంటి రిలేషన్స్ అన్నీ ఉండేవి కావు. తర్వాత సివిలైజేషన్, సొసైటీ హ్యాస్ బికమ్, ఇట్ వాజ్ లెస్ సివిల్, నౌ ఇట్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ సివిల్. ఇన్ దట్ సెన్స్ ఇట్ ఈజ్ ఐజేషన్, సివిలైజేషన్. ఆ ప్రాసెస్లో ఈ రిలేషన్స్ అన్నీ కూడా వచ్చినవి అని ఒక అభిప్రాయం ఉంది. దీని తాత్పర్యం ఏంటంటే ఈ రిలేషన్స్ అవి మనం పెట్టుకున్నవి, దే ఆర్ నాట్ సాక్రోసాంక్ట్. ఓకే, సో దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ క్రియేటెడ్. అంటే థాట్ నుంచి వచ్చేయి అని, దే ఆర్ క్రియేటెడ్ బై ద థాట్ రిలేషన్స్. కాబట్టి రిలేషన్ అనేది ఉంటుంది, రిలేటింగ్ ఉంటుంది. మీరు రిలేటింగ్ని రిలేషన్గా మార్చి దానికి ఒక పేరు పెట్టి దానిపై ఆసక్తిని పెట్టుకుని అలా జీవిస్తూ ఉంటారు మనుషులు. ఈ ఆసక్తి కారణంగా రాగద్వేషాలు నిర్మాణం అవుతాయి. ముఖ్యంగా నా పరేషాంచ పారుష్యం. మా చిన్నప్పుడు పెళ్ళిళ్ళు ఎప్పుడూ అవుతూనే ఉంటాయి. ఈ వాతావరణం అప్పుడు చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు బాగా తగ్గిపోయిందో అసలే లేదో, లేక రివర్స్ అయిందో అది మీకు బాగా తెలుస్తుంది. అదేమిటంటే మగ పెళ్ళివారంటే మహారాజులు వాళ్ళందరూ, ఆడపెళ్ళివారంటే వాళ్ళు బానిసలు. ఆ 2 రోజులో 3 రోజులో పెళ్ళైన 3 రోజులో బానిసలు వెళ్ళు. మగ పెళ్ళివారు మహారాజులు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు, కాఫీలు, టీలు, భోజనాలు, మధ్యలో స్నాక్స్, మళ్ళీ కాఫీలు, మళ్ళీ టీలు, రాత్రి మళ్ళీ భోజనాలు. భోజనం వడ్డిస్తే చాలు, ముందు వెళ్ళి ఆహ్వానించాలి. వాడు వచ్చి కూర్చుంటాడు, అప్పుడు జాగ్రత్తగా వడ్డించాలి, ఏదో చేయాలి. వాళ్ళు ఎలాగా సతాయిస్తే అలాగా నోరు మూసుకుని పడి ఉండాలి, అలా చేయాలన్నమాట. మా ఊళ్ళో మేము చిన్న ట్రూప్ కింద ఉండేవాళ్ళం, 5-6. ఏదైనా పెళ్ళైతే మమ్మల్ని వడ్డించడానికి మమ్మల్ని పిలిచేవారు, మేము వెళ్ళేవాళ్ళం. సో వడ్డన కుర్రాళ్ళు అయితే బాగా చేస్తారు కదా, అంటే ఇటు అటు పడుకొస్తూ నీళ్లు పట్టుకురావడం ఇది అన్నీ చేస్తారు. కుర్రాళ్ళకు ఉత్సాహం. మా ఉత్సాహం ఏంటంటే మంచి భోజనం చేయొచ్చు. వడ్డన అయ్యి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మందే రాజ్యం, మనం దగ్గర బూర్లు గారెలు ఇవన్నీ తినచ్చు.
పిల్లలకి ఏముంటుంది అందుకంటే. అప్పుడు మాకు ముందు చెప్పారే, మీరు వడ్డన చేసేప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడతారు, చాలా ఇర్రెగ్యులర్గా ఇండిసిప్లిన్గా ఉంటారు, ఇది కావాలి అది కావాలని సతాయిస్తారు, పెరుగు వడ్డిస్తుంటే వంకాయ కూర పట్టుకురమ్మంటాడు, ఇలాంటి వేషాలన్నీ వేస్తారు. మీరు అన్నింటినీ మీరు సహనంతో సహించి ప్రేమగా వడ్డించాలి తప్ప మీరు అనవసరపు దెబ్బలాట్లు పెట్టారంటే తరివేస్తాం జాగ్రత్త అని హెచ్చరిక జారీ చేసేవారు. మగ మహారాజులు మగ పెళ్లివారు ఇలా ఉండేవారు. పెళ్ళి అయ్యేప్పటికీ ఎవరిదారిని వాళ్ళు వెళ్తారు కదా, ఇటు మగ పెళ్లివారు అటు ఆడపల్లివారు కూడా వాడికి ఎంత పొగరో, వీడు ఇంత మాట అన్నాడు నన్ను, వాడు నన్ను అవమానం చేశాడు, నాకు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వలేదు అనే కంప్లైంట్, నేను మాట అంటాను మీరు అవునో కాదో చెప్పండి అనే కంప్లైంట్ మగపెళ్లి వారి వైపు ఓ 25 మందికి, ఆడపల్లి వారి వైపు 10-15 మందికి ఉంటుంది అని నా పర్సనల్ అకౌంట్. మీరు ఏమంటారు, కరెక్ట్ అంటారా, అతిశయోక్తి ఏమైనా ఉందా దాంట్లో? కానీ మంత్రాలు అవన్నీ గట్టిగా చదువుతారు, మడి తడి ఇవన్నీ బాగా పాటిస్తారు. ఇలాంటి వేషాలకి లోటేమీ లేదు, బాహ్యాడంబరాలకి లోటేమీ లేదు. ఇంత ఖర్చు పెట్టి అంత శ్రమపడి ఒక పవిత్రమైన బంధము, వివాహ బంధమును ఏర్పాటు చేసుకున్న సందర్భంలో అదంతా పూర్తయిన తర్వాత ఆ కర్మను, ఆ వేదోక్తమైన కర్మను లేకపోతే స్మృత్యుక్తమైన ఆ కర్మను అంత చక్కగా నిర్వహించినందుకు గాను అందరూ సంతోషంగా ఇళ్ళకి వెళ్ళాలా? మరి ఇలా వెళ్తున్నారు ఏమిటి? వైదిక కుటుంబాల్లో ఇలా ఉందేమిటి? పోనీ ఏదో రాజులు, రెడ్లు, కమ్మలు అంటే పోనీ వాళ్ళు అనుకోవచ్చు. ఈ వైదిక కుటుంబాల్లో ఇలా ఎందుకుంది? అమేజింగ్. చాలా అంటే మన పీస్ ఆఫ్ మైండ్, మన హ్యాపీనెస్, మన ఉత్సాహము ఇవన్నీ కూడా కేవలము ఇతరులపై ఆధారపడి ఉంటాయి. మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, రండి కూర్చోండి అని వాళ్ళు మర్యాద చేస్తే మనం సంతోషంగా ఉంటాం. వాళ్ళు ఒకవేళ మర్యాద చేయకపోతే, మన పని అయినా కూడా, మనం వెళ్ళిన పని అయిపోయినా కూడా వాళ్ళు మర్యాద కనుక చేయకపోతే మనం మనస్సు కష్టపెట్టుకుంటాం. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి, ఇది ఎగ్జాజరేషన్ ఏం కాదు, అనుభవంతో చెప్తున్నమాట. నెంబర్ 1 మీ పని అవ్వదు. నెంబర్ 2 మీ పని అవుతుంది కానీ వాడు మిమ్మల్ని పురుగును చూసినట్టు చూస్తాడు. నెంబర్ 2 నెంబర్ 3 పని అవుతుంది, వాడు మిమ్మల్ని ప్రేమగా చూసి పంపిస్తాడు. 3 ఆల్టర్నేటివ్స్. ఈ మూడింట్లో మూడోది పోస్ట్ ఆఫీస్లో ఉండదు. అంచేతనే నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళకుండా కొరియర్కి పోతాను. పోస్ట్ ఆఫీస్లో 100 రూపాయలు ఖర్చు అయితే కొరియర్కి 150 నుంచి 200 అవుతుంది. వాడు ప్రేమగా చేస్తాడు, మంచిగా మాట్లాడతాడు, కాబట్టి ఆ 50 రూపాయలు దానికి ఇచ్చేసి దానికి పోతాను. అమెరికా వెళ్ళాననుకోండి, పోస్ట్ ఆఫీస్కి వెళ్తాను. నాకు చాలా ఇష్టం, అమెరికన్ పోస్ట్ ఆఫీసులు అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే అమెరికన్ పోస్ట్ ఆఫీసులోకి వెళ్ళగానే మిమ్మల్ని ఆమె కాలేక అతను ప్రేమగా పలకరిస్తారు. మీ పనిని చక్కగా చేసి పెడతారు. మీరు సరిగ్గా ప్యాక్ చేసుకోకపోతే వాళ్ళే సరిగ్గా ప్యాక్ చేసి మరీ సరిగ్గా చేసి పెడతారు. మీకు అడిగిన దానికంటే, అపేక్షించిన దానికంటే ఎక్కువ సర్వీస్ చేసి మిమ్మల్ని మర్యాదతో బయటికి పంపిస్తారు. లుక్ ఎట్ దాట్. దేర్ఫోర్ యూ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దట్ పోస్ట్ ఆఫీస్. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అయితే హియర్ హీ ఇల్ ట్రీట్స్ యూ రియల్లీ. అరే అక్కడ కూర్చున్నవాడు హీజ్ అబౌట్ టు రిటైర్ ఇన్ 2 or 3 more years. ఎదురుకుండా ఉండే సీనియర్ సిటిజన్ అని వాడు ఇల్ ట్రీట్ చేస్తాడు. హీ హ్యాజ్ నో రీజన్ టు డూ దాట్. హీ హ్యాస్ టు బీ పొలైట్ ఆర్ హీ హ్యాస్ టు రిమైన్ న్యూట్రల్. హీ హ్యాజ్ నో రీజన్ టు ఇల్ ట్రీట్, బట్ హీ డస్. కెన్ యూ బిలీవ్ ఇట్? ఎప్పుడైనా వెళ్తే తెలుస్తుంది. మీరు వెళ్ళరు అంచేది మీకు తెలియదు. మీరు దేవాంతకులు, మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళరు, నాకు తెలుసు మీ సంగతి. మీరు ఇంటి దగ్గర కూర్చొని ఇంటర్నెట్లో నడిపిస్తారు కథ అంతా కూడా. ఎప్పుడైనా వెళ్తే తెలుస్తుంది. కాబట్టి అప్పుడు మీ మనస్సులో ఎలా ఉంటుంది? దుఃఖం అనిపిస్తుంది కదా. అంటే అర్థం ఏంటి?
మీరు సైకలాజికల్లీ డిపెండెంట్ అందుకు వెళ్ళిపోయింది కదా. మీకు రహస్యం చెప్తా, ఆ రహస్యం ఏం కాదు, అనుభవంలో ఉన్నమాట. మనము సైకలాజికల్లీ డిపెండెంట్ పీపుల్. మనము మన యొక్క లోపలి సుఖదుఖములకు బయటి జనుల యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉన్నాము. అంటే బయటివాడు మీకు లోపల సుఖమును కానీ దుఃఖమును కానీ కలిగించగలుగుతాడు. హీ విల్ బి ఏబుల్ టు క్రియేట్ ట్రబుల్ టు యూ. అంటే యు ఆర్ సో వల్నరబుల్ అని. మా ఊళ్ళో ఒక పెద్ద ఆయన హాఫ్ క్రాక్ ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో అడిగితే ఆయనకు ఒళ్ళు మండిపోయి రాళ్ళు వేసి కొడతాడు, అంత చికాకు పడతాడు. అంటే ఏదో సమ్ సాఫ్ట్, అదేమిటో గుర్తు రావట్లేదు. ఆయన అడగాలి. ఆయన ఏదో రిటైర్ అయ్యాడో ఏదో వెళ్ళి, ఏమండి మీరు రిటైర్ కాకముందు ఏం పాఠం చెప్పేవారు అని ఏదో అడిగారు అనుకోండి, ఆయన వెంటనే ఎరా నీకు నేనేం పాఠం చెప్పానో కావాల్సి వచ్చిందా అని కుట్టినంత పని చేస్తాడు. ఆయనకి ఏదో ఒక సాఫ్ట్ స్పాట్ అది. ఈ పిల్లలు ఆయన కనపడినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం రెస్పెక్టబుల్ డిస్టెన్స్ అయితే కొడతాడు పట్టుకుని. అంటే ఆయనకి కోపం వచ్చి లోపల వీడు దూరం వచ్చేయాలి, అయితే కొట్టేస్తాడు. డిస్టెన్స్లో నిలబడి ఆయన్ని పలకరించి ఆయనకు కోపం వచ్చే ప్రశ్న అడిగి పరిగెత్తుకుని వచ్చేసేవారు. ఆయన తిట్టుకుంటూ ఉండేవాడు అక్కడి నుంచి. వీళ్ళందరూ చప్పట్లు కొట్టుకునేవారు. ఎందుకంటే ఆయన్ని అర్థమైందా మీకు? అదే ఎగ్జాంపుల్. దట్ మ్యాడ్ క్యాప్, దట్ క్రేజీ గాయ్ ఆయనలో ఉండడమే కాదు, మనలో కూడా కొద్దో గొప్ప ఉన్నాడేమో అనిపిస్తుంది. రియల్లీ మనం ఇతరుల యొక్క పరుషవచనము చేతను దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాము. పరేషాం కృతాకృతం, ఇతరుల యొక్క కమిషన్స్ కృత, అకృతం ఒమిషన్స్. కమిషన్స్కి మనకి దుఃఖం కలుగుతుంది, ఒమిషన్స్కి కూడా దుఃఖం కలుగుతుంది. దీన్ని సైకలాజికల్ డిపెండెన్స్ అని అంటారు. దీంట్లో మీరు గమనించాల్సింది ఏమిటంటే ఫిజికల్ డిపెండెన్స్ అనేది ఒకటి ఉంటుంది, అది సమస్య కాదు. ఇప్పుడు మీరు ఒక సమాజంలో జీవించాలంటే యు ఆర్ ఫిజికల్లీ డిపెండెంట్ అపాన్ ఎ నెంబర్ ఆఫ్ పీపుల్. వీళ్ళందరికీ పూర్వకాలంలో వృత్తులు అని పేరు పెట్టేవారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వీళ్ళందరూ ఉంటారు గ్రామంలో. చాకల్లో 2-3 కుటుంబాలు ఉంటాయి. వడ్రంగి వాడు ఒక ఆయన ఉంటాడు అక్కడ, వడ్రంగి మేస్త్రి ఒకడు ఉంటాడు ఆ గ్రామంలో. తర్వాత ఆచార్యులు గారు మందు ఇచ్చే ఆయన ఒక ఆయన ఉంటాడు. తర్వాత ఈ రకంగా కమ్మరి ఒకడు ఉండి తీరుతాడు, చెరువు గట్టు మీద కొలిమి పెట్టుకుని ఉంటాడు. కుమ్మరాయిని ఈ మూల ఈశా ఇటో కుమ్మరాయిని ఒక ఆయన ఉంటాడు, అక్కడికి వెళ్తే కుండలు పెట్టుకుని. ఇలాగ అన్ని వృత్తుల వారు ఉండేవారు గ్రామంలో. అలా ఎందుకు ఉండేవారో తెలిసిన, ఆ గ్రామంలో నివసించే ప్రతివాడికి వీళ్ళందరి మీద ఆధారపడి బ్రతికేవాడు. గ్రామ స్వరాజ్య అనేవారు మహాత్మా గాంధీ గారు. గ్రామం ఇండిపెండెంట్ యూనిట్గా ఉండేది. అప్పట్లో ట్రాన్స్పోర్ట్లు, కమ్యూనికేషన్స్ 2 ఉండేవి కావు, ఫోన్లు ఉండేవి కావు, ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు. నడిచి వెళ్ళాలి, లేకపోతే 2 బండి ఎక్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తారు? అంత దూరం వెళ్తారు. కాబట్టి ఇండిపెండెంట్గా ఉండేవారు. సో ఇన్ ఎ వే ఎవ్రీబడి డిపెండ్స్ అపాన్ ఎవ్రీబడి ఎల్స్. దీని నుంచే ఓ సామెత వచ్చింది, ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు బ్రింగ్ అప్ ఎ చైల్డ్ అని సామెత అలా వచ్చింది. ఎందుకంటే పిల్లవాడికి పాలు పట్టాలంటే ఆ తల్లి వాళ్ళు ఆ కుటుంబం ఆ పాలు పోసేవాడు ఒకడు ఉంటాడు, వాడు పశువులు కాపరి, వాడి మీద ఆధారపడి ఉండాలి. ఈ రకంగా ఒక గ్రామం అంతా కూడా పరస్పరము ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించేవారు. ఫిజికల్ డిపెండెన్స్. దానివల్ల ఎవరికి ఏమీ కష్టం కాదు. ఇప్పుడు కూడా మనం వీఆర్ ఫిజికల్లీ డిపెండెంట్, దానివల్ల మనకేమీ కష్టం కాదు. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈజ్ హౌ ది ఎకానమీ, పర్టికులర్లీ సర్వీస్ ఎకానమీ, ఈవెన్ ప్రొడక్షన్ ఎకానమీ ఆల్సో, ది సైకిల్ ఆఫ్ ఎకానమీ అలాగే రన్ అవుతూ ఉంటుంది.
బికాజ్ యూ డిపెండ్ అపాన్ ఏ డజన్ పీపుల్. నీ దగ్గర ఉన్న సొమ్ము వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అలాగే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. Therefore, it is a nice social system. Physical dependence is a joy. It is not a pleasure. It is not a problem. It's a comfort. బార్బర్ ఉంటాడు, ఇది వాడికి అప్పచెప్పేస్తే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ యూ గివ్ హిమ్ సమ్ మనీ. దానివల్ల ఎవరికి ఇబ్బంది కలగదు, మానసికమైన దుఃఖం కలగదు. సో యూ షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్ వెన్ ఐ సే డిపెండెన్స్. అది ఫిజికల్ డిపెండెన్స్ అని మాత్రం మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఫిజికల్ డిపెండెన్స్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఓన్లీ సైకలాజికల్ డిపెండెన్స్ ఈజ్ ది ప్రాబ్లం. వీఆర్ సైకలాజికల్లీ డిపెండెంట్ పీపుల్. ఐఎమ్ ఏ హస్బెండ్, దెర్ఫోర్ నా సుఖ దుఃఖములు భార్య చేతిలో ఉంటాయి. ఐఎమ్ ఏ ఫాదర్, దెర్ఫోర్ నా సుఖ దుఃఖములు కొడుకు చేతిలో ఉంటాయి. ఐఎమ్ ఏ గ్రాండ్ పా, దెర్ఫోర్ నా సుఖ దుఃఖములు మనవడు మనవరాలు చేతిలో ఉంటాయి. ఐఎమ్ ఏ మాస్టర్, దెర్ఫోర్ నా సుఖ దుఃఖములు సేవకుడి చేతిలో ఉంటాయి. డ్రైవర్ అండి, మీరు కారు డ్రైవర్ పెట్టుకుంటారు, వాడు మీ దగ్గర జీతం పుచ్చుకుంటూ ఉంటాడు, మీకు సుఖ దుఃఖాలను కలిగిస్తూ ఉంటాడు. నెల పొడుగునా సుఖము దుఃఖము 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 మళ్ళీ సుఖము సుఖము మళ్ళీ దుఃఖము 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 మళ్ళీ సుఖము అలా కలిగించుకుంటూ పోతూ ఉంటాడు డ్రైవరు. వాడు ఎప్పుడూ చెప్పిన మాట వింటాడు, ఎప్పుడూ హీ విల్ నాట్ ఒబ్లైజ్ యూ ప్రాపర్లీ. ఎప్పటికప్పుడు అలాగే సార్ అంటూ ఉంటాడు, మళ్ళీ నక్క వినయం ప్రదర్శిస్తాడు. మీకు తెలుస్తూ ఉంటుంది వీడు చెప్పిన మాట వినేవాడు కాదు. యాజ్ ఎ క్లాస్ ద డ్రైవర్స్ కాజ్ యూ ప్రాబ్లమ్. యాజ్ ఎ క్లాస్ this is how we live. Psychologically dependent people. ఇది మానేయగలుగుతావా? ఇది అంటే ఐఆమ్ ఏ హ్యాపీ గై ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ అదర్స్ సే ఆర్ డోంట్ సే, డూ ఆర్ డోంట్ డూ. థింక్ ఆర్ డోంట్ థింక్ అని యాడ్ చేయొద్దు. బికాజ్ వాడు ఏం థింక్ చేస్తున్నాడో మనకేం తెలుస్తుంది, తెలియక్కర్లేదు కూడా. వాట్ దే సే అండ్ వాట్ దే డూ, వాట్ దే డోంట్ సే అండ్ వాట్ దే డోంట్ డూ. ఐ ఆమ్ ఇమ్యూన్. దట్ సైకలాజికల్ ఇమ్యూనిటీ. ఫిజికల్ ఇమ్యూనిటీ దేవుడు ఇచ్చాడు, సైకలాజికల్ ఇమ్యూనిటీ దేవుడు ఇచ్చాడు. దాన్ని మనం చెడగొట్టు కూర్చున్నాము, మళ్ళీ దాన్ని మనం నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ దృష్టిని బహిర్ముఖం నుంచి అంతర్ముఖం వైపు మార్చుకోండి. బయటవాడు ఏమంటున్నాడు ఏమనటలేదు, ఏం చేస్తున్నాడు ఏమి చేయుటలేదు అనే దృష్టిని విడిచిపెట్టేసి నేను ఏమంటున్నాను ఏమనటలేదు, ఏమి చేస్తున్నాను ఏమి చేయుటలేదు అని ఫోకస్ పెట్టుకో. నేను ఎలా మాట్లాడుతున్నాను, ప్రేమగా మాట్లాడుతున్నానా లేక అప్పుడప్పుడు చికాకు పడుతున్నానా అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు చికాకు పడుతున్నాను, ఓకే, దిస్ ఐ షుడ్ సెట్ రైట్. తర్వాత నేను చేసి పనులు ఎలా ఉన్నాయి, కమిషన్స్ ఎదురవాళ్ళకి కష్టం కలిగించేట్టుగా ఉన్నాయా, నేను ఇప్పుడు చేస్తున్న ఈ పని ద్వారా ఎవరికైనా కష్టం కలుగుతుందా, లైక్లీ. సో లెట్ us రెక్టిఫై దాట్. నేను ఆ పని మానేసానే, ఆయన కష్టపడతాడేమో, నేను ఆ పని చేసి ఉండాల్సింది మానేసానే, అయ్యో మానేస్తే ఎలాగా, ఐ షుడ్ డూ ఇట్ అని తన విషయంలో ఉండే కమిషన్స్ అండ్ ఒమిషన్స్ దట్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ అపాన్ అదర్ పీపుల్స్ హ్యాపీనెస్. ఇప్పుడు అదర్ పీపుల్స్ కమిషన్స్ అండ్ ఒమిషన్స్ మన హ్యాపీనెస్ని ఇంపాక్ట్ చేసినప్పుడు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. దెర్ఫోర్ మన కమిషన్స్ అండ్ ఒమిషన్స్ కూడా అదర్ పీపుల్ని ఇంపాక్ట్ చేస్తాయి. దెర్ఫోర్ నీ ఫోకస్ ఎక్కడ ఉన్నది, అదర్ పీపుల్ ఎలా మాట్లాడుతున్నారు ఎలా చేస్తున్నారు ఏమి చేయటలేదు అనే ఫోకస్ని మానేసి నీ లోపల నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఎలా ప్రవర్తిస్తున్నావు ఏ కమిషన్స్ అండ్ ఒమిషన్స్ని చేస్తున్నావు దాని మీద ఫోకస్ పెట్టుకో. చూడండి,
దెర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. వెర్టికల్ మూమెంట్, నేను చెప్పానుగా వెర్టికల్ మూమెంట్. మనం హారిజాంటల్ మూమెంట్లో పడిపోయాం. సోషల్ లైఫ్ అంతా కూడా హారిజాంటల్ మూమెంటే. రిలీజియస్ లైఫ్, ది వే ద రిలీజియన్ ఈజ్ ప్రాక్టీస్డ్, ద పాపులర్ రిలీజియన్, ఇట్ ఈజ్ హారిజాంటల్ మూమెంట్. పాపులర్ రిలీజియన్ అంతా కూడా హారిజాంటల్ మూమెంటే అంతా. ఇప్పుడు తిరుపతి వెళ్తారండి, దేనికోసం వెళ్తారు? తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూడడం. వెంకటేశ్వర స్వామిని చూడడం అంటే ఆయన అక్కడ ఏమన్నా ఇల్లు కట్టుకుని నివాసం పెట్టుకున్నాడా ఏమన్నా? అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసి వస్తారు. మీరు మీ ఇంట్లో లేదా విగ్రహం? మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ ఫోటో కానీ ఉండే ఉంటుంది, ఓ క్యాలెండరు. మీ ఊళ్ళో లేదా? మరి తిరుపతికి ఎందుకు వెళ్ళినట్టు? ఇది ఒకటి నాకు అర్థం కాలేదండి. దిస్ ఈజ్ ఏ రిడిల్ ఫర్ మీ. ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ దిస్ రిడిల్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ నౌ. మరి దీన్ని ఈ మహాపండితులు ఎవరైనా ఈ అజ్ఞాని యొక్క ఈ సందేహాన్ని నివారణ చేస్తేనే సంతోషిస్తారు. శాస్త్రి గారు, మీకు తెలిసిపోయిందా? మీకేమైనా ఆ రిడిల్కి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? వాట్ ఏ వరల్డ్ ఇట్ ఈస్. Amazing. So religion, the popular religion is entirely a horizontal movement. ఇంటి దగ్గర విగ్రహం, ఊళ్ళో విగ్రహం, తిరుపతి విగ్రహం, ఇట్ ఈజ్ ఆల్ ద సేమ్. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. హారిజాంటల్ మూమెంట్. ఇక్కడి నుంచి వీడు తిరుపతి వెళ్ళి ఉద్ధరించేది ఏమీ లేదు. అదే ఇంటి దగ్గర ఆ ఏడుపేదో ఇంటి దగ్గర ఏడవచ్చు. ఉపసరంత భక్తి ఉన్నట్లయితే అదే ఆ ఏడుపేదో ఇంటి దగ్గర ఏడవచ్చు. తిరుపతిలో కొంత రష్ తగ్గుతుంది. ఆ మొత్తం జనందరినీ ఓ చోట పోగేయటం వల్ల వచ్చేటువంటి అనేకానేకములైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఒక 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 సిస్టమ్ విచ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ వెరీ ఇర్రేషనల్ బిలీఫ్, అది కూడా సెటరేట్ అవుతుంది. ఎవరికి చెప్తారు మీరు? కాబట్టి రిలిజియన్ ఈజ్ హారిజాంటల్ మూమెంట్, ఫిలాసఫీ ఈజ్ వెర్టికల్ మూమెంట్. ఇట్ ఈజ్ ఎ వెర్టికల్ మూమెంట్. ఈ శ్లోకము, ఇఫ్ దెర్ ఈజ్ వన్ వెర్స్ విచ్ టాక్స్ ఆఫ్ బహిర్ముఖ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ అంతర్ముఖ, దట్ ఈజ్ ది వెర్స్. దట్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, దాన్ని వెర్టికల్ మూమెంట్ అని మెటఫారికల్గా అంటున్నాను నేను. చూడండి, మన లోపల ఒక వెలుగు కలదు. అది గోలు సరిగ్గా ఉండాలి. దెర్ ఈజ్ ఎ లైట్ ఇన్ అస్. ఒక వెలుగు ఉన్నది మన లోపల. ఆ వెలుగుతోటే ఈ ప్రపంచం, తస్య భాష సర్వమిదం విభాతి. ఆ వెలుగే ఈ కళ్ళ ద్వారా, ఈ చెవుల ద్వారా, ఈ ముక్కు ద్వారా ఈ జగత్తులో ఉండే విషయములను ప్రకాశింపజేసి ఆ జగత్తుకు ఒక ఉనికిని కలిగిస్తూ ఉన్నది. మనం చూడకపోతే జగత్తు లేనే లేదు, మనం చూసినప్పుడే ఉన్నది జగత్తు. కాబట్టి ఆ వెలుగు ఒకటి ఉన్నది మన లోపల. ఆ వెలుగుని, దిస్ ఈజ్ నాట్ ఏ బిలీఫ్. మన లోపల వెలుగు ఉన్నది. ఈజ్ ఇట్ ఏ బిలీఫ్? నో. ఆ వెలుగుని దర్శించాలి. దట్ ఈస్ ది గోల్. మిగతా గోల్స్ అన్నీ అనవసరం. ఆ వెలుగుని దర్శించాలి, ఆ దిశలో పయనించాలి. ఆ పయనమునకు మతము అని పేరు. దట్ ఈస్ ది రిలిజియన్, ట్రూ రిలిజియన్. మనుష్యులు రిలీజియస్గా ఉండాలి. ఐ రికమెండ్ దట్ యు బీ రిలీజియస్. డోంట్ బీ రిలీజియస్, బీ రిలీజియస్, బట్ ట్రూలీ రిలీజియస్. నాట్ ద పాపులర్ రిలీజియన్. నో, నాట్, సర్టన్లీ నాట్. ట్రూలీ రిలీజియస్ ఉండాలి. ట్రూలీ రిలీజియస్. వాట్ ఈస్ ది ట్రూ రిలీజియన్? ఆ లోపల ఒక వెలుగు ఉన్నది. ఆ వెలుగుని దర్శించుట అనే లక్ష్యమును చేరుట. దట్ ఈస్ ది ట్రూ రిలీజియన్. అలాగంటి జీవితాన్ని మనం గడపాలి. లైఫ్ దట్ ఈజ్ ఇన్వర్డ్లీ స్టేబుల్, ఆంతరమునందు
చలనము లేనిది, స్థిరమైనది. స్థైర్యం ఆత్మ వినిగ్రహ అన్నాడు శ్రీకృష్ణుడు. ఆంతరమునందు స్థిరముగా ఉండాలి. ఆంతరస్థైర్యం అంటే అర్థం ఏంటో తెలుసునండి, బాహ్యమునందలి ఘటనలచే ప్రభావితము కాకుండుట. బాహ్యమేవో ఘటనలు అవుతూనే ఉంటాయి, వాటిచే మనము ప్రభావితము కాకుండుట. అటువంటి ఆంతరస్థైర్యము ఉండాలి. అలాగంటే ఆంతరస్థైర్యము ఉన్నవాడే అసలు శ్రవణమునకు అధికారి అని చెప్పారు. ఈ వేదాంత శ్రవణం అన్నది అటువంటి ఆంతరస్థైర్యం ఉన్నవాడే అధికారి. అంటే అంతర్ముఖుడే ఉండాలి వాడు, అది ముఖ్యం. అంచేత అంటే ఏమిటనమాట, మనం వెరీ అటెంటివ్ అండ్ సెన్సిటివ్ అటెన్షన్, సెన్సిటివ్ అటెన్షన్, అటెంటివ్ అక్కర్లేదు, ఇంకా సెన్సిటివ్ అటెన్షన్ టు వాట్ బుద్ధ ఈజ్ సేయింగ్. బుద్ధుడు చెప్తున్న దానికి వెనుట శ్రవణం అంటే ఏమిటి? యు గివ్ వెరీ సెన్సిటివ్ అటెన్షన్. యు గివ్ అటెన్షన్. వాట్ కైండ్ ఆఫ్ అటెన్షన్? వెరీ సెన్సిటివ్ అటెన్షన్ ఇస్తారు మీరు. అదేం చేస్తుందంటే మీ లోపల ఉన్న ఒక ఇన్అడ్వర్టెన్స్ అనండి, ఒక అజ్ఞానమును అది తీసి పారేస్తుంది. ఆ ట్రాన్స్ఫర్మేషను వస్తుంది. అది తీసుకురావాలి. అది బహిర్ముఖత్వం నుండి అంతర్ముఖత్వము వైపుకు అటువంటి మార్పు, అటువంటి పరిణామము మనం తెచ్చుకోవాలి. దానికి రెలిజియన్ అని పేరు. అది రెలిజియన్ అంటే, ట్రూ రెలిజియన్ అంటే అది. అంతే తప్ప ది పాపులర్ రెలిజియన్ దాంట్లో ఏవో కొన్ని మంచి ఎలిమెంట్స్ ఉంటాయి. కోయిన్సిడెన్స్, there are some good elements in the popular religion. That's a coincidence. That is some beauty also. But most of the things, అవి ఈ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఉద్దేశించినవి కావు. అవి ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ని కలిగించలేవు. ముఖ్యంగా దీని మీద సోషియాలజిస్ట్స్ ఏమంటారంటే, సమ్ ఆఫ్ ది ఏన్షియంట్ రిలిజియన్స్ అంటే ఏమిటి చెప్పాలి మీరు? జుడాయిజము, హిందూయిజము చెప్పాల్సి ఉంటుంది. ఇంకా అంతకంటే ఏన్షియంట్ కన్ఫ్యూషియనిజము, టావోయిజము ఇలాంటివి ఏమైనా కొన్ని మరి అక్కడ ఎలా వర్కౌట్ అవుతుందో నేను ఎరగను. ఈ రెండు నాకు ఎదురుకుండా కనపడుతున్నాయి ఏన్షియంట్. ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఆర్ సమ్వాట్ మోడర్న్ అండ్ కంపేర్డ్ విత్ దీస్ ఏన్షియంట్ రిలిజియన్స్. ఈ ఏన్షియంట్ రిలిజియన్స్లో ఆ ట్రాన్స్ఫర్మేటివ్ పవరు లుప్తమైపోయినది అని సోషియాలజిస్టులు చెప్తారు. అంటే ఇప్పుడు ఒక కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళు హడావిడిగా చందాలు వసూలు చేసి వాళ్ళలో ఉండే సమ్ ఎంథూజియాస్టిక్ పీపుల్ కమిటీ కింద ఫార్మ్ అయ్యి అక్కడ దేవాలయం కట్టేస్తారు. ఆ దేవాలయం కట్టినప్పుడు దాన్ని ప్రతిష్ట చేస్తారు. ఆ ప్రతిష్ట టైంలో ఎంత ఇండిసిప్లిన్గా ఉంటారంటే వాళ్ళు, ఎంత ఇండిసిప్లిన్ అంటే అక్కడ ధ్వజస్తంభానికి ఒక గొయ్యి పెట్టారే, ఆ గొయ్యి దగ్గరికి వెళ్ళకంటారా దాంట్లో పడతారు అంటే తోసేస్తూ ఉంటారు. తోసేస్తూ ఉంటే ఆ గోతులో పడిపోతారు. ఆ గోతులో అక్షతలు అవి పూజా ద్రవ్యాలన్నీ పెట్టుకుని ఉంటాడు, వీళ్ళు పడిపోతూ ఉంటారు ఆ గోతులో. అరే కొంత డిసిప్లిన్ ఏడవండిరా అంటే ఏమీ ఉండదు. మొత్తం కమ్యూనిటీ అంతా ఉంటుంది, పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు తోసేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ, ఈ ఋత్వికులు వాళ్ళ మీద వాళ్ళు పడిపోతూ, ఎలా పడితే అలా ఉంటుంది. హైలీ కేయాటిక్ సిచ్యువేషన్. ఏది దేవాలయ ప్రతిష్ట ఎప్పుడైనా చూసారా? హైలీ కేయాటిక్. నేను ఒకసారి వెళ్ళి ఇంకెప్పుడు ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అని ఒక చెంపలు వేసుకున్నాను. హైలీ కేయాటిక్. అంత హడావిడి చేస్తారు ఆ కమ్యూనిటీ. ఇఫ్ దట్ రిలిజియన్ దానికి ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఉన్నట్లయితే అలా ఉంటుందా కమ్యూనిటీ? అలా ఉంటుందా? అంత ఇండిసిప్లిన్డ్గా ఉంటుందా? ఒకళ్ళ మీద ఒకళ్ళు అంత విద్వేషపూరితంగా ఉంటుందా? ఆ కమ్యూనిటీ లివింగ్ టుగెదర్ హ్యాపీలీ అనేట్టుగా ఉండదు. మరి ఉండద్దు. మరి అలా లేదేమిటి? ఇంత దేవాలయం కట్టారు కదా. ఈ దేవాలయము మరి కమ్యూనిటీలో ఒక గొప్ప స్పిరిట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలే. ఎందుకు చేయట్లేదు ఆ పని? ఎందుకు అవ్వటం లేదు?
Anyway, you know the point that I am driving at. The ancient religions, they have lost the transformative power. రిలిజియన్కి ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఉంటుంది, అది పోయింది. ఇంకేం మిగిలింది? అవుటర్ ఫార్మ్స్ మిగిలాయి. అవుటర్ ఫార్మ్స్ అండ్ రిచువల్స్ అవి మాత్రమే మిగిలాయి. ఒక తంతు మిగిలింది తప్ప ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ పోయింది. తంతు అంటే బహిర్ముఖంగా ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ అంటే అంతర్ముఖంగా ఉంటుంది. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అనే దానికి ఈ శ్లోకమును మించిన వచనము నాకు ఎక్కడా కనపడలేదు. ఇంత డైరెక్ట్ అప్రోచ్ టు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. చూడండి, మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందంటే ఓల్డ్ గ్రామోఫోన్ రికార్డ్ లాగా పనిచేస్తుంది. దాంట్లో ఏవో కొన్ని ఇన్హెరిటెడ్ థాట్ ప్యాటర్న్స్ ఉంటాయి, అవన్నీ ఇన్హెరిట్ చేసుకుని ఉంటాయి. అవే ప్యాటర్న్స్, అదే థాట్ ప్రాసెసెస్, అదే మెకానిజము అదే పోతూ ఉంటుంది. అది పెద్ద సమస్య. దట్ ఈజ్ ఎ బిగ్ డిఫికల్టీ. ఎందుకంటే ఆ ఇన్నర్ ట్యూన్ ఏదో ఉంటుంది ఆ బ్రెయిన్లో, అదే పోతూ ఉంటుంది. ఆ ఓల్డ్ హ్యాబిట్సే నడిచిపోతూ ఉంటాయి. కొత్తదనము, వినూత్నమైన ఆలోచన ఇవేమీ ఉండవు. అలాగ పోతూ ఉంటుంది ఆ బ్రెయిన్. ఒక పర్టికులర్ వేలో ఆలోచించటానికి అది కండిషన్ అయిపోయి ఉంటుంది ఆ బ్రెయిన్. అది అదే పద్ధతిలో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అంతకంటే కొత్త ఆలోచన దానికి ఏమీ ఉండదు. ఇప్పుడు దేవాలయం పూజారి గారు ఉన్నారనుకోండి, ఆయన బ్రెయిన్ ఎలా తెల్లారింది, సుప్రభాత, దేవుడికి సుప్రభాతం, దేవుడిని నిద్రలేపుతాడు ఈయన. ఆ తర్వాత ఏమిటి, తర్వాత ఏదో తిరుమంజనం, స్నానం, స్నపన, అన్నిటికీ సేవ అంటూ ఉంటాడు, కైంకర్యం అంటాడు. దాన్ని హీ మేక్స్ ఇట్, ట్రైస్ టు మేక్ ఇట్ సంథింగ్ మోర్ దాన్ వాట్ ఇట్ ఈజ్. దానికి ఏవో పేర్లు పెట్టి అంతే, అలాగ అదే పోతూ ఉంటుంది ఓల్డ్ థాట్ ప్యాటర్న్. అలాగే ఇప్పుడు ఆఫీస్కి పోయి ఉన్నాడు, పొద్దున్న లేవడం, స్నానం చేయడం, బ్రేక్ఫాస్ట్, ఆఫీస్ పేపర్స్ చదువుకోవడం, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపో, అదే థాట్ ప్యాటర్న్లో ఓల్డ్ గ్రామోఫోన్ రికార్డ్ లాగా పోతూ ఉంటుంది. మీ రిలీజియస్ లైఫ్ కూడా అలాగే అయిపోతుంది, స్పిరిచువల్ లైఫ్ కూడా అలా అయిపోతుంది. నేను సమ్ ఆఫ్ దీస్ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ ఆఫ్ వేదాంతన్స్ పాఠం విన్నాను. నేను ఒక్క ఒరిజినల్ మాట లేదు. వాళ్ళు ఎప్పుడో విన్నవి నోట్సులు రాసి పెట్టుకుంటారు, ఆ నోట్సులు చదువుకుని, లేకపోతే ఆ విన్నవే రికార్డు చేసుకుని అవి ఇంకోసారి విని, అవి ఇక్కడ ఫిక్స్ గ్రామోఫోన్ రికార్డులాగా ఫిక్స్ చేసేసి అవే చెప్తూ ఉంటారు. అవే ఉల్లాసంగా ప్రోత్సాహం, మంచి జగజగా చెప్పినవాడు గొప్ప ఆచార్యుడు, అవి కొంచెం తడువుకుంటూ చెప్పినవాడు సరిగ్గా చెప్పట్లేదని. అదే అసలు స్వంత ఆలోచన అనేదే లేదు. సొంత ఆలోచన చేయడం కూడా తప్పు. ఈ రకంగా మనుషులు ఓల్డ్ గ్రామోఫోన్ రికార్డులాగా తయారై ఉంటారు, టేప్ రికార్డర్లాగా. టేప్ రికార్డర్లో ఆ టేప్ మీద రికార్డ్ అయిన దాన్ని చెరిపేయడానికి అవకాశం ఉంటుంది. ఓ స్విచ్ నొక్కితే అది చెరిగిపోతుంది. ఈ రికార్డుల్లో చెరపడానికి కూడా కష్టం. ఇది అంత తేలిక కాదు దీన్ని చెరపడం కూడా. అదే ప్యాటర్న్ని, అవే ఐడియాస్ని మళ్ళా రిపీట్ చేసుకుంటూ కొత్తదనం అనేది లేకుండా మనుషులు బ్రతికేస్తూ ఉంటారు. అంచేతనే బహిర్ముఖులుగానే మిగిలిపోతారు. అంతర్ముఖత్వము కావాలి అంటే, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అంటే పాత గ్రామ్ఫోన్ రికార్డుని చెరిపేయాలి. మీరు చెరిపేయాలనుకుంటే చెరిగిపోతుంది, అదేమీ కష్టమేం కాదు. కొత్త ఆలోచన విధానాన్ని తీసుకురావాలి. మరి బుద్ధుడంటే అదే. బుద్ధుడంటే, నేను ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. అంతకుముందున్న మతాన్ని యథాతథంగా పట్టుకుని అలాగే చెప్తే మనం ఈనాడు బుద్ధుడి పేరు తలుచుకునే వాళ్ళమా? శంకరులైనా సరే అంతకుముందున్న భర్తృప్రపంచాచార్య వ్యాఖ్యానాన్ని ఆయన చదువుకుని ఎలా ఉందో అలాగే చదువుకుని మళ్ళీ తన శిష్యులకి అదే వ్యాఖ్యానం, ద్వైతాద్వైతం అదే వ్యాఖ్యానం పాఠం చెప్పుకుంటే ఈరోజు మనకు ఉపనిషత్తులు ఉండేవి, భర్తృప్రపంచం వ్యాఖ్యానం ఉండేది,
కానీ శంకరులు ఉండేవారు కాదు. అవునా? కాబట్టి రెవల్యూషనరీ అంటే ఒక న్యూ ఇన్సైట్, ఒక గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా తయారైన మతాన్ని షేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి అన్డిజైరబుల్ ఎలిమెంట్స్ని వైప్ అవుట్ చేసి ఒక వినూత్నమైన ఆలోచనా విధానంతో మళ్ళీ కొత్తదనాన్ని పట్టుకొచ్చిన ఆచార్యుణ్ణి మాత్రమే సమాజం గుర్తుపెట్టుకుంటుంది. దేర్ఫోర్ బుద్ధ వాజ్ ఎ రెవల్యూషనరీ. యూ టెల్ మీ, బుద్ధ వాజ్ హీ ట్రెడిషనలిస్ట్ ఆర్ ఎ రెవల్యూషనరీ? శంకర ట్రెడిషనలిస్ట్ ఆర్ రెవల్యూషనరీ? ఈరోజు శంకర పీఠాల్లో మీకు ట్రెడిషనలిస్టులు కనపడతారా, రెవల్యూషనరీలు కనపడతారా? నాకు ఇంకోటి అర్థం కాదు. ట్రెడిషన్ అని ఆ ట్రెడిషన్ అని ఒక విగ్రహంలా పెట్టి ఊరేగిస్తూ ఉంటారు ఏమిటి? నాకు అర్థం కాదు. వాట్ ఈస్ ట్రెడిషన్? ఎ ఫ్రోజన్ థాట్, ఎ ఫాసిలైజ్డ్ థాట్, దాన్ని పట్టుకుని ఊరేగిస్తారు ఏమిటి? శ్లోకాలు కట్టేసుకోవటం అంటే ట్రెడిషన్ శ్లోకాలు. ఒకడిని చూసి ఇంకొకడు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందన్నట్టుగా ఒకడిని చూసి ఇంకొకడు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఎవడో పెట్టాడు ఆ వెరసని ఒకడు. వీళ్ళని చూసి వాళ్ళు నారాయణ సమారంభం, సదాశివం అనకూడదు, నారాయణ సమారంభాం యామునాచార్య మధ్యమాం. చూడండి, శంకరాచార్య అనకూడదు, యామునాచార్య, అస్మదాచార్య పర్యంతం వందే గురు, అది సరిపడుతుంది. ఈ రకంగా అందరూ అంతే. ఇప్పుడు ఈ శ్లోకాలు ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి, పేర్లు మార్చుకుని. అలాగే ఈ ధీమహి మంత్రాలు ఉన్నాయి. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. అది ఎవడో కల్పించిన మంత్రం, అది లేదు, అది కల్పించిందే. సాయిబాబాయ విద్మహే పుట్టపర్తి వాసాయ ధీమహి తన్నో సాయిబాబా ప్రచోదయాత్. మీ ఇష్టమే. షిరిడి వాసాయ విద్మహే, మీ ఇష్టమే. మీకు ఎలాగ వస్తే అలా కల్పించుకోవచ్చు. మతాన్ని అలాగే తయారు చేసి పెట్టినారు. నాట్ లైక్ దాట్. విద్యార్థులు కూడా దే హ్యావ్ టు థింక్, డూ యూ హ్యావ్ ఎ రివోల్ట్ ఇన్ యూ? మీ లోపల ఏమైనా రివోల్ట్ అనేది ఉన్నదా? డూ యూ హ్యావ్ ఎ రివోల్ట్ ఇన్ యూ? ఉంటే ఈ ధమ్మపదము మీకోసం. మీ లోపల రివోల్ట్ లేదనుకోండి, ఈ ధమ్మపదం ఇట్ యాడ్స్ టు వన్ మోర్ టెక్స్ట్ దట్ పీపుల్ హ్యావ్ రెడ్. పీపుల్ హ్యావ్ రెడ్ ఆల్రెడీ సమ్ మోర్ టెక్స్ట్, ఇంకో టెక్స్ట్. మీ లోపల రివోల్ట్ అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ వైలెంట్ రివోల్ట్. ఇట్ ఈస్ ఎ రివోల్ట్ విచ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఒక రూల్ పెట్టుకోవడం, అవుటర్ ఈవెంట్స్, పీపుల్స్ వాట్ దే సే, వాట్ దే డోంట్ సే, వాట్ దే డూ అండ్ వాట్ దే డోంట్ డూ. ఈ 4 అవుటర్ ఈవెంట్స్, 5. ఈ 5 మొత్తం 5 అయ్యాయి. ఇవి నాపై ప్రభావమును చూపలేవు. వాటికి నాపై ప్రభావము ఉండదు. కెన్ యూ సే దాట్? కెన్ యూ సే దాట్? మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు మొన్న నాకు ఆశ్చర్యం అనిపించే ఒక మాట చెప్పారు. ఆయన ఎవడో నోరు పారేసుకుంటారుగా ఈ పొలిటీషియన్స్, ఎవడో లాఠీసే మారేంగే అన్నారు. ఆయన్ని ప్రైమ్ మినిస్టర్ని పట్టుకుని ఎంత మాట అనేయడమే, ఇంకా దానికి ఏమీ వివేకం ఏం లేదు. లాఠీతో కొట్టేస్తట. లాఠీతో కొడతానని మీ నైబర్ని అనండి, ఏమవుతుందో చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ కనుక లోకో డెమోక్రసీ కదా. సో ఎవడో అన్నాడు. అంటే ఆయన అన్నారు, ఓకే 6 మాసాల తర్వాత, 6 మాసాల తర్వాత లాఠీలో కూడా మళ్ళీ దానికి టైం, ఐ డోంట్ నో వాట్ ఈస్ ది కాంటెక్స్ట్. ఆయన అన్నారు, సరే గుడ్,
ఈ 6 మాసాలు నేను సూర్య నమస్కారాలు అవి బాగా చేసి నన్ను నేను బాగా గట్టి చేసుకుంటాను, దృఢం చేసుకుంటాను, సో దాట్ ఈ లాఠీ దెబ్బలను నేను తినగలుగుతాను అని చెప్పారు ఆయన సమాధానం. ఆ సమాధానం వింటే నాకు ఏమనిపించిందంటే హీ వాజ్ నాట్ దట్ మచ్ ఇంపాక్టెడ్ బై వాట్ ఈస్ సెడ్. ఆ చెప్పిన మాట ఆయనకి హృదయంలో ద్వేషభావాన్ని కలిగించలేదు అని అనిపించింది నాకు. అంటే దట్ ఈజ్ హౌ హీ రియాక్టెడ్. హీ నీడ్ నాట్ రియాక్ట్, బట్ ఇట్ ఈస్ పాలిటిక్స్ కదా, హీజ్ ఎ పొలిటీషియన్ కదా, యాజ్ ఎ పొలిటీషియన్ హీ హ్యాస్ టు రియాక్ట్, లేకపోతే దేర్ ఆర్ నో పాలిటిక్స్. దట్స్ వై రియాక్ట్ అయ్యాడు, లేకపోతే అసలు రియాక్ట్ కూడా అయ్యేవాడు కదా ఆయన. కాబట్టి అలాగంటి ఇన్నర్ స్టెబిలిటీ, స్థైర్యమును మనము సంపాదించగలుగుతామా? దట్ ఈస్ ది ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ ది ట్రూ రిలిజియన్. అలాగంటే రివోల్ట్, యూ హ్యావ్ టు రివోల్ట్ అగెన్స్ట్ యువర్ ఓన్ ఇన్నర్ ఇగ్నరెన్స్. ఆ ఇన్నర్ రివోల్ట్ మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది మీరు తెచ్చుకోగలిగితే దట్ ఈజ్ వాట్ బుద్ధ మీన్స్. ఓకే, అందాము. పరేషాం ఇతరుల యొక్క పారుష్యం పరుషవచనమును న పశ్యేత్ పరిగణించరాదు. అంటే చూడరాదు అంటే పట్టించుకొనరాదు, అలా చెప్పండి, పట్టించుకొనరాదు. పరేషాం ఇతరుల యొక్క కృతాకృతం చేసిన దానిని చేయని దానిని, అంటే కమిషన్ అండ్ ఒమిషన్, అలా అండ్ ఒమిషన్. ఇంగ్లీష్లో ఆ పదం బాగుంది కదా, నా పశ్యేత్ పట్టించుకొనరాదు. ఈ రెండు కూడా పట్టించుకోవద్దు. మరి ఏం పట్టించుకోవాలి? కేవలము ఆత్మనః తన యొక్క పారుష్యం పరుషవచనమును అకృతాని చేయని వాటిని కృతాని చేసిన వాటిని కూడా పశ్యేత్ పట్టించుకొనవలెను. అంటే ఫోకస్ వాడేం చేశాడు, వీడేం చేశాడు, వాడేం చేయలేదు, నో, వాట్ ఐ హ్యావ్ డన్, వాట్ ఐ స్పోక్, వాట్ ఐ హ్యావ్ నాట్ డన్, అంతే. దాని మీదనే ఫోకస్ పెట్టుకుని జీవించాల్సి ఉంటుంది. న పరేషాంచ పారుష్యం న పరేషాం కృతాకృతం ఆత్మనః కేవలం పశ్యేదకృతాని కృతాని చ యథా హి రుచిరం పుష్పం వర్ణవచ్చాప్యగంధకం ఏవం సుభాషితా వాచః నిష్ఫలాస్యురకుర్వతః. ఇంకో టాపిక్లో దిగుతాం మనం. ఈ టాపిక్ ఏమిటంటే ఐడియేషన్ వర్సెస్ అండర్స్టాండింగ్. ఇది మామూలుగా లోకంలో వేదాంతం చదువుతారు, వేదాంత పరీక్ష కూడా ఇస్తారు, ఇచ్చి కానీ వాళ్ళకి ఆ స్వరూపము, ఆత్మ అంటే తానేగా, తన స్వరూపము గురించి సుతరాము ఏమీ తెలియదు, ఏమీ అనుభవము లేదు. బ్రహ్మ, వేదాంతంలో విషయ వస్తువు బ్రహ్మ కదా, ఆ బ్రహ్మ యొక్క అనుభవము బ్రహ్మావగతి అంటారు. అది ఇసుమంతైనను లేదు. అది ఎలా తెలుస్తుంది? మాటలను బట్టి, చేతలను బట్టి, చేష్టలను బట్టి తెలుస్తూ ఉంటుంది. ఇసుమంతైనను లేదు. ఏమిటి, ఎక్కడొచ్చింది గ్యాప్? ఎక్కడో ఒకటి గ్యాప్ ఉండాలి కదా. ఇప్పుడు ఎదరవాడిని తప్పు పట్టడం కాదుగా మన పని. అదిగో వాడికి చేత కాలేదు, వీడికి చేత కాలేదు, అది కాదుగా మన పని. మన పని ఏమిటంటే, అరే వాడు అంత పండితుడై ఉండి వాడికి స్వరూపం ఎందుకు తెలియలేదు, ఆ గ్యాప్ ఎక్కడొచ్చింది, అది మనం పట్టుకుంటే ఆ ట్రాప్లో మనం పడకుండా ఉంటాం. దట్ ఈజ్ ది ఐడియా, నథింగ్ మోర్ దాన్ దాట్. అంచేతనే ఇదంతా కూడా క్రిటికింగ్, నాట్ క్రిటిసైజింగ్. క్రిటిసిజం అంటే రాగద్వేషాలు ఉంటాయి, క్రిటిక్ అంటే రాగద్వేషరహితముగా పరిశీలించుట మాత్రమే ఉంటుంది. ఈ పరిశీలన ఒకటి చేయాలి. దీనికి కారణం ఒకటి ఉన్నది, మన లోపల ఉంది కారణం. అది దాన్ని ఆ బ్రెయిన్ సెల్స్లో ఉంది అసలు ట్రిక్ అంతా కూడా. దెర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఐడియేషన్ అండ్ దెన్ దెర్ ఈజ్
అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాసెస్. ఐడియేషన్ ఈజ్ ఎ ప్రాసెస్, అండర్స్టాండింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాసెస్. జ్ఞానము వేరు, కర్మ వేరు. ఈ ఐడియేషన్ కర్మలో పడుతుంది. అది ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్, అంటే సూక్ష్మమైన కర్మ. ఐడియేషన్ వర్సెస్ అండర్స్టాండింగ్. మీమాంస స్కూల్స్లో ప్రభాకర మిశ్రుడనే ఆయన, హీ ఈజ్ ది వాటరీ ఆఫ్ ఐడియేషన్. ఆయనకి ఐడియేషన్ ఉపాసక. ఐడియేషన్ అంటే ఉపాసన. వేరే అండర్స్టాండింగ్ అంటే నాలెడ్జ్, జ్ఞానం. అది శంకరులు ఫర్ అండర్స్టాండింగ్, ప్రభాకర మిశ్ర ఫర్ ఐడియేషన్, కుమారుల భట్ట నెయిదర్ అండర్స్టాండింగ్ నార్ ఐడియేషన్ బట్ డూయింగ్. అది వాళ్ళ మధ్య నుండే ప్రధానమైన భేదం. ఇది గమనించి మనం ఈ ఐడియేషన్ అనే ఒక ట్రాప్ అక్కడ సిద్ధంగా వెయిట్ చేస్తూ ఉంటుంది మన కోసం. ఆ ట్రాప్ నుంచి బయటపడి మనం అండర్స్టాండింగ్ వైపుగా అడుగు వేయాలి. ఈ సత్యాన్ని పర్టికులర్గా మనం నోటీస్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ మెనీ ఆఫ్ దీస్ స్టూడెంట్స్ ఆఫ్ వేదాంత అన్ఫార్చునేట్లీ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ ఐడియేషన్ అండ్ ఆల్ టుగెదర్ ఇగ్నరెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంచేత ఆ ఎలిమెంట్స్ కొన్ని మనలో ఉండే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఇదంతా కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. నెక్స్ట్ శ్లోకం సాయంకాలం క్లాస్లో చూద్దాము. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.